హాయ్ అండి, ఈరోజు సింపుల్గా చికెన్ రెసిపీ చేసేద్దాము. త్వరగా చేసేద్దాము, ఈజీగా. ముందుగా చికెన్ను కలిపి పెట్టుకుందాము. 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము. అందులో కొద్దిగా పసుపు, తర్వాత నెక్స్ట్ సరిపడా కారము, తర్వాత సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఇది మసాలా అండి, గరం మసాలా, యాలకులు, కొబ్బరి, మసాలా పొడి వేసి మిక్స్ పట్టుకున్నాము. దాన్ని కొద్దిగా దీంట్లో యాడ్ చేద్దాం. తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేద్దామండి. పెరుగు యాడ్ చేసి బాగా ఇప్పుడు కొద్దిగా బాగా కలుపుకుందామండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేద్దామండి. సరిపడా ఆయిల్ వేసి ఓకే, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సాజీరా వేద్దాం కొద్దిగా. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేద్దాము. ఇప్పుడు బండ పువ్వు అండి. కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్ని యాడ్ చేద్దాము. ఇంకా హీట్ అయ్యి ఇప్పుడు ఆనియన్స్, టమాటాస్ వేద్దాము. కొద్దిగా సాల్ట్ వేద్దాం, సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా మగ్గాక మిగతా యాడ్ చేద్దాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఓకేనండి, బాగా మగ్గాయి టమాటాస్, ఆనియన్స్. మనము కలిపి పెట్టినటువంటి చికెన్ యాడ్ చేద్దాము. కలిపి పెట్టిన చికెన్ దీన్ని కొద్దిసేపు అనుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఇది మసాలా యాడ్ చేద్దాము. వెల్లుల్లి, కొబ్బరి, మసాలా, యాలకుల పొడి మిశ్రమం మిక్స్ చేసి పెట్టుకున్నాం. దీన్ని యాడ్ చేద్దాం. దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిద్దాం. దీంట్లో తర్వాత మిగతావి యాడ్ చేద్దాం అండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కొద్ది వాటర్ వేసి విజిల్ వేసుకుందామండి. మూత పెట్టుకొని విజిల్ కొట్టించుకుందాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టుకుందాం. ఈ విధంగా కుక్కర్లో త్వరగా చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ నేమ్ సునంద వ్లాగ్స్ 777 అండి. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా ఎసరైంది. నెక్స్ట్ ఇప్పుడు మనము విజిల్ వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని ఇది అప్పుడు కొంచెం తుట్టుకో. ఒక 5 విజిల్స్ అయిన తర్వాత తీసేద్దామండి.
ఓకే అండి, ఇప్పుడు చూద్దాము చికెన్ ఎంతవరకు వచ్చిందో. ఓకే అండి, బాగా మెల్ట్ అయింది. దీంట్లో కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దీంట్లో వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ పచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కొత్తిమీర పేస్టు వేసేసుకుందాం. అలాగే కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకొని కలుపుకుందాం. కొద్దిగా ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అవుతుంది. ఓకే అండి, రెడీ అయిపోయిందండి చికెను. ఈజీగా ఉండే సింపుల్గా చేసే రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మళ్ళీ టుమారో మరొక రెసిపీతో కలుపుదాం. ఓకే అయిందండి, రెడీ అయింది సింపుల్గా చేసే చికెన్ రెసిపీ. మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కంపల్సరిగా.